హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. కార్తీక పౌర్ణమి. సో కార్తీక పౌర్ణమి సందర్భంగా మేమైతే అతి పొడగైన కాకరపుల్లను అయితే తయారు చేయబోతున్నాం. మామూలుగా కాకరపుల్లను అయితే ఇంతుంటాయి కదా, ఇదే కాకరపుల్లను మనం పొడుగా మస్తు మ్యాక్సిమం ఎంత అంటే ఒక అసలు చూడండి మీరు వీడియోలో అతి పొడవైన కాకరపుల్లను అయితే తయారు చేయబోతున్నాం. ఈ కాకర పుల్లల తయారీ కోసం అయితే మేము ఇక్కడ కొన్ని వెదురు బద్దలు అయితే తీసుకున్నాం. ఇక్కడ కొన్ని చాలా కాకర పుల్లల ప్యాకెట్లు అయితే తీసుకున్నాం. ఈ కాకర పుల్లల ప్యాకెట్లు అన్నీ జాయింట్ చేసుకుంటూ మేమైతే అతి పొడగైన కాకర పుల్లలు తయారు చేయబోతున్నాం. ఈ కాకర పుల్లను తయారు చేసిన తర్వాత మేమైతే ఒకసారి అంటిపెట్టిన తర్వాత ఈ కాకర పుల్ల ఎంతసేపు అయితే వెలుగుతుందో చూద్దాం ఈ వీడియోలో. సో వీడియోని అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియోలో కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని అయితే చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో రైట్. ఇక్కడ మేమైతే కొన్ని వెదురు బద్దలు అయితే తీసుకున్నాం. ఈ వెదురు బద్దలు అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, ఈ చిన్న పీసెస్ అన్నీ ప్లాస్టర్ తోటి ఇలా అంటిపెట్టేసుకుందాం. కొనా నుండి అట్లా కాదు, అట్లా నేను చెప్తా, ఒకటి చూపెడతా. సో ఇక్కడ చూసుకోవచ్చు, మావాడు టేప్ అంటేస్తుండు. ఇక ఇంత పొడుగు ఇక్కడ నుండి ఇంత పొడుగు కాకరపుల్లను అయితే తయారు చేయబోతున్నాం మేము. సో ఫస్ట్ అయితే మేము ఈ కట్టె రెడీ చేసుకున్నాం. దాని తర్వాత దీనికి కంప్లీట్గా కాకరపుల్లలు అయితే అటాచ్ చేసి అతి పొడుగు కాకరపుల్లను అయితే తయారు చేయబోతున్నాం. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. పొడుగు అసలు ఇది ఎంతసేపు కాలుతుంది, అసలు కాలుతుందా కాలదా ఎంత చూడబోతున్నాం. కంప్లీట్గా 30 ఫీట్స్ అయితే కౌంట్ చేసింది మావాడు. మేబీ 30 ఫీట్స్ కాకుండా 25 to 30 ఫీట్స్ మధ్యలో అయితే ఉండబోతుంది. సో కాకర పుల్లలు అటాచ్ చేద్దామా? చలో రైట్. ఇప్పటివరకు మేము తయారు చేసిన కాకరపుల్లను అయితే ఇంత పొడవు ఉంది. అది మిల్లనా అంత పొడవు అవుతుంది. ఒక 7-8 ఫీట్లు అయితే అయింది ఇప్పటివరకు. ఇంకా ఒక 22-23 ఫీట్ల వరకు అవుతుంది. సో మొత్తం కంప్లీట్ కాకరపుల్లను అంటిపెట్టిన తర్వాత ఎంత పొడవు ఉందో ఎంతసేపు వెళ్తుంది చూద్దాం.
పొడవైన కాకర పుల్లని అయితే ఇలా ఉంది చూడొచ్చు. ఇక్కడ నుండి ఇంతవరకు ఎన్ని అడుగులు ఉందో అయితే ఒకసారి అయితే కౌంట్ చేద్దాం. కంప్లీట్గా 25 ఫీట్స్ అయితే వచ్చింది. డే 2 ఇవాళ. నిన్ననైతే మేము తయారు చేసిన అతి పొడుగైన కాకర పుల్లని అయితే ఇప్పుడే మేము కార్తీక దీపం అయితే పెట్టినాం. ఇంకా కార్తీక దీపం పెట్టిన తర్వాత అతి పొడుగైన కాకర పుల్లని అయితే కాలవబోతున్నాం. మా తమ్ముళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు. ప్రీతం వాళ్ళందరికైతే ఫోన్ చేసింది. అందరూ రాగానే వాళ్ళందరి ముందరైతే పొడవైన కాకర పుల్లని అయితే కాలవబోతున్నాం. చూసాం అది ఎంతసేపు అంటుకుంటుంది, అది ఎంతసేపు కాలుతుందో మీరు వీడియోలో అయితే చూడవచ్చు. సో ఫైనల్గా మా రవి ప్రీతం తోటి అయితే పెద్ద పొడుగు కాకరపుల్లని అయితే కాల్చుతుందో. కాల్సా ప్రీతం? ప్రీతం కాల్సావా? చరదా మేము తయారు చేసిన ఈ కాకరపుల్లని అయితే ఎంతసేపు కాలుతుందో ఇక్కడ టైమర్ కూడా పెడుతున్నాం. దాబి ప్రీతం దా ప్రీతం రమ్మ దా. టైంతో అయితే స్టార్ట్ అవుతుంది. చలో రైట్ 3, 2, 1 గో. పోరా పట్టుకోపోతే అందరు రాసి కొనాయి ఊడిపోతాయి, జాగ్రత్త. కానా సో ఆల్రెడీ 1 minute 40 seconds అయితే అయిపోయింది. జస్ట్ ఇంకా 2 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంత పొడుగు అవుతుంది. నాకు తెలిసి మేబీ ఒక 5 minutes అయితే రావచ్చు. ఎంత వస్తుంది అనుకుంటారు? ఎంతసేపు వస్తుంది ఇది? వన్ అవర్ రాదు, నాకు తెలిసి ఒక 7 minutes వస్తుంది రవి. ఎంతసేపు వస్తుంది అనుకుంటారు రవి? ఎగ్జాక్ట్ చెప్పిన వాళ్ళకి ప్రైజ్. మేము ఇక్కడ పెద్ద కాకర పుల్ల కాలుస్తున్నాం. ఎగ్జాక్ట్ ఎంతసేపు వస్తుందో ఎగ్జాక్ట్ చెప్పిన వాళ్ళకి ప్రైజ్. దగ్గర ఉన్న వాళ్ళకి ఎంతసేపు వస్తుంది శ్యామలక్క? 50. ఎంతసేపు వస్తుందో చెప్పాలి. ఎంతసేపు వస్తుంది? 20 minutes. ఒకవేళ 20 minutes దగ్గర ఎవరైతే ఇక్కడ టైం చెప్పిన దగ్గర 20
25, శ్యామలక్క, తనుశ్రీ 20. సో రవి 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 ఎంతసేపు వస్తా చెప్పు. 25 minutes. నువ్వు శ్యామలక్క ఇద్దరు సేమ్. అవి ఎంతసేపు వస్తుంది? 10 minutes. 12. 20. సో చూద్దాం, టైమర్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 3 minutes 42 seconds అయితే అయిపోయింది. Four minutes 35 seconds అయితే అయిపోయింది. పట్టుకోకండి, కాలుతాయి. ఫైవ్ మినిట్స్ 39 seconds అయితే అయింది. స్టిల్ ఇంకా రన్నింగ్ అయితేనే ఉంది, ఇంకా కాలుతూనే ఉంది. నాకు తెలిసి ఒక 50% అయితే కాలిందా? 50% అయిందా రవి? 50% అయితే కాలేదు. చూద్దాం ఎవరి టైం దగ్గరకు వస్తుందో చూద్దాం. ప్రీతం పట్టుకుంటులే. ఆద్య జరుగు, పక్క జరుగు. పక్క జరుగు ఆద్య, అవి పక్క జరుగు. తనుశ్రీ మెల్లగా మెల్ల వాటి మీద కాలు పెట్టకూడదు. అక్క శ్యామల కప్పు. చూసుకుంటే నియర్లీ 8 minutes అయితే దగ్గరికి వచ్చింది. మమ్మీని కూడా పక్క జర్రా. రవి అందరు అక్క దగ్గర ఉండు, అందరితో. ఏ పిల్లలు పోడ్రా. వచ్చిందా మమ్మీ?
సెకండ్స్ ఎవరు చెప్పారు? సెకండ్స్ మినిట్స్ 16 మినిట్స్ ఎవరు చెప్పారు? 25 మినిట్స్. నేనైతే 16 మినిట్స్ అనుకుంటున్నా. 25 మినిట్స్. మమ్మీ పట్టుకో. వీడికి పట్టుకుంటాడు, ఫోటో దిగుతాను. టైం వచ్చేసి 11 మినిట్స్ 12 సెకండ్స్ అయితే. ఎక్కువ అవుతుందా? సో ఇగో టైం వచ్చేసి 11 మినిట్స్ 38 సెకండ్స్ అయింది. అయినా కూడా ఇంత పొడుగు అవుతుంది, ఇంకా ఇక్కడి వరకు అవుతుంది. అవి పట్టుకో పట్టుకో పట్టుకో. శ్యామలక్క అట్లా ఉండక్క, అట్లా మినిట్స్ 42 సెకండ్స్ అయితే అయిపోయింది. కాకరపుల్ల స్టార్ట్ అయ్యి అదే మీద సో దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ కాకరపుల్లని అయితే కొంచెం అయితే కింద పడింది. సో అదైతే కౌంట్ కాదు. కంప్లీట్ 14 మినిట్స్ 20 సెకండ్స్ అయితే కాలింది. నేనైతే దగ్గర చెప్పిన 16 మినిట్స్ అని. 16 మినిట్స్కి నేను చెప్పిన 14 మినిట్స్ 20 సెకండ్స్ అయితే దగ్గర ఉంది. నువ్వు ఎంత చెప్పినావు రవి? నేనైతే
16 మినిట్స్ చెప్పిన 18 మినిట్స్కి 16 మినిట్స్ దగ్గర కదా. సో నేను చెప్పిన 16 మినిట్స్ కాకుండా 14 మినిట్స్ 20 సెకండ్స్ అయితే కాలింది మేము తయారు చేసిన అతి పొడగైన కాకర పుల్ల. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలాగుందో. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.